ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యవనస్తులకి ప్రాముఖ్యంగా వెయిటింగ్ అంటే చాలా చిరాకైన విషయం కదండీ! ప్రతీది గూడా ఇన్‌స్టంట్‌గా జరిగిపోవాలి అని ఆలోచిస్తారు. మరి ముఖ్యంగా ఈ జనరేషన్‌లో అయితే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్‌స్టంట్ కదండీ! ఏది కూడా వెయిట్ చేయడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. కానీ ఒక యవనస్తుడి జీవితంలో కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ వచ్చాడు. దేవుడిచ్చిన కల నెరవేరుస్తూ వచ్చాడు దేవుడు. ఆ యవనస్తుడు యోసేపు. దేవుని కొరకు భక్తిగా జీవిస్తూ వచ్చాడు. భయముతో జీవిస్తూ వచ్చాడు. తల్లిదండ్రులకి దూరంగా ఉన్నా కూడా, తనకి మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోయినా కూడా, వేరే ఇతర దేశంలో ఉన్నప్పటికీ కూడా, తను దేవుని పట్ల భయభక్తులతో జీవిస్తూ వచ్చాడు. తనకి టీనేజ్ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆ కలను 30 సంవత్సరాలకి దేవుడు నెరవేర్చి సింహాసనం మీద తన్నుంచుతూ వచ్చాడు. జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరాలి అనంటే, దేవుడిచ్చిన కొన్ని కలలు నెరవేరాలి అనంటే సమయం పడతది. ఆ సమయంలో మనము వెయిట్ చేస్తూ దేవుని కొరకు జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు. యోసేపు జీవితంలో దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అందుకనే యోసేపు అనేకమైన పరిస్థితుల గుండా, అనేకమైన పరీక్షల గుండా, అనేకమైన శోధనల గుండా వెళ్ళాడు. ఒంటరితనాన్ని గూడా అనుభవించాడు. దేవుడు తనని విడిచిపెట్టలేదు. వేరే దేశంలో ఉన్నప్పటికీ కూడా ఐగుప్తులో తన ప్రజల మధ్య లేనప్పటికీ కూడా దేవుడు తనని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఈరోజు చాలా మంది గూడా యోసేపు జీవితము యవనస్తులకు మాదిరికరము అనంటే తప్పు కాదేమో కదండీ! ఒకవేళ దేవుడిచ్చిన వాగ్దానాల్ని బట్టి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే దేవుడు వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంతవరకు భయముతో, భక్తితో దేవుని కొరకు జీవిద్దాము. ఆయన పని చేద్దాము. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్.